వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషముగాను ఆచరించవలెనని దేవుడు సెలవిచ్చెను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు అనుకొనిన వేళ ఆదాముకు దొరికింది శ్రేష్టమైన జోడి. హవ్వమ్మ మెరిసింది ఆదాము హృదిలో. కొడుకు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అబ్రాహాము అనుకొనిన వేళ ఇస్సాకుకు దొరికింది శ్రేష్టమైన జోడి. రిక్కమ్మ మెరిసింది ఇస్సాకు హృదిలోని. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషముగాను ఆచరించవలెనని దేవుడు సెలవిచ్చెను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు అనుకొనిన వేళ ఆదాముకు దొరికింది శ్రేష్టమైన జోడి. హవ్వమ్మ మెరిసింది ఆదాము హృదిలోని. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు.
మెరిసింది సాకు హృదిలోని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.
యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధాచార ప్రకారము 2-3 తూములు పట్టినట్టు 6 రాచబాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని లోబడి నుండి క్రీస్తు సంఘములకు శిరస్సులాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించండి. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిథి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునేవాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకున్నాం. అటువల్లే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాం. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరం అవుతురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయినా తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకునవలను. ఈ రోజు దీవించి ఆశీర్వదించి దినాన్న ప్రభా నీ దాసులు మాట్లాడబోతుండగా మరిగిన సంగతులు తెలియపరచడానికి కృప చూపించి బలపరచి నడిపించింది. ఈ ఘనమైన కార్యక్రమంను ఘనముగా జరిగించడానికి కృప చూపించున్నాను. రక్షకుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ ఇష్టం. హల్లెలూయా. ముగించేద్దామనే దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ మన సహోదరులు చాలామంది ఉన్నారు. అంటే క్రైస్తవ వివాహము ఎలా జరుగుతుందా అని చూడడానికి ఆసక్తి గలవారు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ దైవ సేవకులు చాలామంది వచ్చారు. మా బిషప్ అయ్య గారు వచ్చారు. ఎంత వేగంగా నాకు టైం ఇస్తే వివాహం జరిగించాలని ఆయన ఆశగా చూస్తున్నారు. అందరికన్నా ఎక్కువ ఆతృతలు ఎవరుంటారండి? వీరిద్దరే ఉన్నారు. బయటికి అయితే నవ్వుతారు కానీ లోపల మటుకి నా మీద చాలా కోపం ఉంటుంది. ఎంతసేపు వాళ్ళని వీళ్ళు పిలిచి పాటలు పాడించడం కన్నా మాకు పెళ్లి చేయడం ఏమైనా ఉన్నదో అన్నట్టు మనసులోనే ఆ కోపం అయితే ఉంటుంది. పెళ్లి కోసం కొన్ని మాటలు చెప్పిన తర్వాత అయ్యగారు పెళ్లి కార్యక్రమాన్ని జరిగిస్తారు. వివాహం కోసం 3 భాగాలు చదివించామ్మా పరిశుద్ధ గ్రంథంలోని. అంటే దేవుడు జతపరిచింది దేవుడే, అమ్మాయిని అబ్బాయిని జతపరిచింది దేవుడే. అమ్మాయిని అబ్బాయిని జతపరిచిన తర్వాత వీళ్ళు ఎలాగ ఉండాలి అనే ఉద్దేశంతో చాలా రాయించాడు. సాధారణంగా అవన్నీ చెప్పుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎక్కడ జరిగి 3 భాగాలే చదివిస్తాం. 3 భాగాల కోసం వివరించడం జరుగుతుంది. అందులో మొదటి భాగం ఏంటంటే దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే ప్రతి మనిషిని పుట్టించింది దేవుడు. ముందు పురుషుల్ని నిర్మించాడు. నేల నుండి మట్టిని తీసి ఆ మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మ ముక్కు ద్వారా అంటే నాసికారంధ్రం ద్వారా ఊపిరిని ఊదాడు దేవుడు. అప్పుడు మనిషి అయ్యాడు. ఆ తర్వాత ఆ మనిషి పక్కలోనే ఒక ఎముకను తీశాడు దేవుడు. ఎముకను తీసి ఆ అమ్మాయిని మరలా ఏం చేసిందో మరలా మిగతా అవయవాలను తయారు చేసి అమ్మాయిలా తయారు చేసి, అబ్బాయి ఈ అమ్మాయి ఎవరో కాదు, నీ పక్కన ఒక ఎముకను తీసి ఆ ఎముకని ఈ అమ్మాయిలా తయారు చేశాను. ఈ ఎముక పక్కింటిది కాదు, ఇలాంటి పరాయిది కాదు, నీ సొంతదే అని చెప్పి దేవుడేమో ఆ మొదటి మానవుడికి ఇవ్వడం జరిగింది. అది దేవుడు మనిషికి ఏం చేశాడంటే ఆ జానుకి ఈ మనిషి ఎలా ఉంటే ఇష్టపడుతుందో అలాంటి రూపాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకవేళ రూపం బాగుంటే ఇష్టపడుతుందమ్మా, అందుకే పేరు కూడా రూపాన్ని పేరు పెట్టించాడు దేవుడు, జాను నచ్చాలని. హల్లెలూయా. ఇప్పుడు పక్కన కూర్చోబెట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అబ్బాయి జాను, ఈ రూప నీ పక్కన ఉన్న ఎముకే, నిన్ను అత్తుల్లో పెట్టి ఈ అమ్మాయిని రాజీపేటలో తయారు చేసి పెట్టాను. నిన్నంత ఈ అమ్మాయి అంత అందంగా ఉండడానికి కారణం ఎట్లా? ఒకటి దేవుడు. ఆ అమ్మాయి అంత అందంగా ఉండడానికి కారణం మరొకరు ఎవరంటే ఆ తల్లిదండ్రులు. అవునా? నా కూతురు
అందంగా పెరగాలి, ఆరోగ్యంగా పెరగాలని చాలా చక్కగా ఆమె యొక్క అవసరాలన్నీ, తమ్ముడు ఒకసారి మీరు కూర్చొనైనా మాట్లాడితే బాగుంటుంది, ఆమె యొక్క అవసరాలన్నీ చూసుకుంటూ మంచి ప్రాయం వచ్చేంత వరకు కూడా ఏది లోటు లేకుండా చక్కగా పోషించారు. అది దేవుడు అప్పగించిన బాధ్యత. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసలు వాస్తవానికి అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరన్నమ్మా? జాను యొక్క పక్కన ఉన్న ఎముక. ఎవరు సంబంధించిన ఎముక ఆ ఎముక దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునా? అందుకే బాగా గమనించండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమంటాడంటే రేపొద్దున గొడవ అయితే నా భార్య నా ఇష్టం అంటాడు. అవునా? నా భార్య నా ఇష్టం. ఒకవేళ బాబు ఎందుకైనా అమ్మాయిని నువ్వు తిడుతున్నామంటే అమ్మాయిని కొడుతున్నాడు అంటే మా ఆయన నన్ను ఏమని అంటాడు, మీరెవరు అడగడానికి? ఆవిడ కూడా కలబడిపోతారు. అవునా? అంటే నా భర్త నా ఇష్టం ఆడి ఫీలింగ్ వస్తుంది ఆవిడికి. నా భార్య నా ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది? నా భార్య నా భర్త. తాళి కట్టినంత మాత్రం వచ్చేది ఆ ఎఫెక్షన్ దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. ముందుగా సిద్ధపరిచి ఎక్కడెక్కడో వారిని పెంచి ఇప్పుడు ఇద్దరిని ఒకటి చేశాడు దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ భాగం ద్వారా? మీరిద్దరు వేరు కాదు. ఏమమ్మా? మీరిద్దరు వేరు కాదు. కొన్ని సందర్భంలో ఉన్నాయా అమ్మా, భార్యాభర్తలు అన్నాక ఏదో చిన్న గొడవ వస్తుంది, ఏదో చిన్న సమస్య వస్తుంది. ఆ ఫోన్లే కదా పాపమని నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఇలాగే చూస్తావా అంటారు. ఫోన్లే పాపమని పెళ్లి చేసుకోలేదు. దేవుడు వారిని ఇద్దరిని కూడా సిద్ధపరిచాడు కాబట్టి దేవుడు ఇప్పుడు జతపరుస్తాడు. ఎప్పుడు కూడా అలాంటి ఇలాగ చెప్పకూడదు. రేపొద్దున ఇలాంటి మాటలన్నీ దేవుడు ఎందుకు గుర్తు చేస్తాడంటే రేపొద్దున ఈ శరీరాలు ఇలా ఉంటాయమ్మా. శరీరాలు జాన్ చక్కగా చూస్తే 6 ప్యాక్లో ఉన్నాడు. అవునా? కొన్నాళ్ళకి ఏమైపోతారు? కొన్నాళ్ళకి ఏమవుతామా? ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. 6 ప్యాక్ అయిపోయింది ఏ ప్యాక్ వస్తుంది? ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. ఫ్యామిలీ ప్యాక్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్యాక్ని తగ్గించుకోవడానికి కనబడుకున్న కవర్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. అవునా? కానీ ఆయనకి ఫ్యామిలీ ప్యాక్ వచ్చినా ఫ్యామిలీ ప్యాక్ వచ్చినా ఎలాంటి ప్యాకింగ్ వచ్చినా సరే రూపతనికి ఏముండాలి? ఇప్పుడు అలాగైతే ప్రేమ ఉందో అప్పుడు కూడా ప్రేమ అలాగే ఉండాలి. ఆకారాలు బట్టి ప్రేమ మారకూడదు. ఏనమ్మా? మరికొన్ని సందర్భంలో పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది స్త్రీలు ఒళ్ళు చేస్తారు, కొంతమంది లావు అవుతారు. లావు అయిన తర్వాత మగవారు భార్యలు పెట్టే పేరేట్ తెలుసా? అంతవరకు పెళ్ళి అవ్వక ముందు చాలా అంటే నాజుగా చాలా చక్కగా అందంగా ఉన్నప్పుడు ఏ స్వీటీ డార్లింగ్ ఏంటండి లేదంటే హనీ రకరకాల పేర్లు పెడతారమ్మా. కాస్త పిల్లలు పుట్టిన తర్వాత ఒళ్ళు వచ్చిందంటే అమ్మా బొండం ఎక్కడున్నావు? పేరు మారిపోయింది. ఏంటమ్మా? బొండం అంట. ఎంత దారుణం అమ్మా. స్వీటీలు హనీలు ఈ బాగున్నాయి కానీ బొండాల పేర్లు బాగుంటాయా? కాబట్టి ఎలాంటి నిక్నేములు రాకూడదు. అంటే భర్త ఆకారం ఎలాగున్నా భర్తని భార్య గౌరవించాలి, ప్రేమించాలి. భార్య ఆకారం ఎలాగ మారినా భార్యని భర్త గౌరవించాలి, ప్రేమించాలి. అందుకే ఈ అమ్మాయి ఎవరో పరాయి అమ్మాయి కాదు, నీలో ఎముకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేదని దేవుడు చూపిస్తాడు. అమ్మా రూప, ఈ అబ్బాయి ఎవరో పరాయి వ్యక్తి కాదు, అతనిలో నువ్వు సగ భాగం. కాబట్టి అతన్ని గౌరవించు, ప్రేమించు, ఇద్దరు కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని జీవించాలని దేవుడు చెప్తాడు. ఇంకో విషయం కూడా చెప్తాను. దేవుడు ఆ రోజు ఆదాము దగ్గర ఒకే ఒక ఎముకను తీశాడు. అర్థమైందండి? మనోళ్ళకి సంతృప్తి చెందక 2 డేస్ 3 డేస్ ఎముకలు తెచ్చుకోకూడదమ్మో. అర్థమైందా? మరొక ఎముక వైపు ఆశపడితే ఆ ఎముక ఎవరితో? అర్థమైంది? ఎవరికో సంబంధించిన ఎముకను మనం ఆశపడకూడదు. ఒకే ఎముకని ఇష్టపడాలి. దేవుడు ఒకే ఎముకను తీశాడు కాబట్టి. ఎందుకంటే జీవిత ప్రయాణంలో చాలా మంది ఎదురవుతారు. అవునమ్మా? భార్య ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది. భర్త ఎక్కడికి వెళ్తాడు? బయట పనికి వెళ్తాడు. బయట పనికి వెళ్ళినప్పుడు ఎంతో మంది ఎదురవ్వచ్చు. వాళ్ళు టిఫిన్ బాక్సులు తీసుకురావచ్చు, స్వీట్ బాక్సులు తీసుకురావచ్చు, రకరకాల గిఫ్ట్ బాక్సులు తీసుకురావచ్చు. బయట వారే తప్ప వారి ఎముక కాదు. దేవుడు మిమ్మల్ని జతపరిచిన తర్వాత మీరిద్దరూ ఒక జత. మీకు మరొకరు తోడు ఉండకూడదు. మరొకరు తోడుంటే పిల్లలు రావాలి తప్ప అవేవో పదాలు ఉంటే అవాళ్ళు రాకూడదు. అలాంటి ప్రేమ కడవరకు వీరిలో ఉండాలి. ఇద్దరు కాదు ఒకటే అని చెప్పడానికి దేవుడు ఆ గ్రంథంలో ఆ మాట రాయించాడు. రెండో భాగంలో ఏముంటుందంటే అక్కడ ఒక వివాహానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. అక్కడ ఒక లోటు వచ్చింది. యూదుల ఆచారం ప్రకారంగా ద్రాక్షారసాన్ని ఇస్తారు. ద్రాక్షారసం ఇస్తారు, చాలా మధురంగా ఉంటుంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభువారు ఏం చేశారంటే 6 రాతి బాణలు ఉంటే రాతి బాణాలు నిండా నీరు నింపారు.
నీరు నింపమని పరిచారకులు చెప్తే పరిచారకులు రాతి బాణం నిండా నీరు నింపారు. ఇదే ముంచి తీసుకెళ్ళండి అంటే వారు నింపిందే నీరు, కానీ ముంచి తీసుకెళ్తే అదే నీరు ద్రాక్షారసంగా మార్చబడ్డదండి. అద్భుతం చూశారు. ఈ భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వివాహంలో యేసుక్రీస్తు వారు ఉన్నట్టే మన జీవితంలో యేసుక్రీస్తు వారు ఉంటే ప్రతి కుటుంబంలో ఏదో లోటుపాట్లు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ప్రతి శ్రమలో, ప్రతి సమస్యలో, ప్రతి అవసరాల్లో దేవుడు మనకు తోడుంటే సహాయం చేస్తాడు. దేవుణ్ణి విడిచిపెట్టద్దు అనే భాగాన్ని చెప్పడానికే ఆ రెండో భాగాన్ని కూడా ఈ సమయంలో మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు దేవుని మట్టికి నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోండి, ఆదివారం ఆరాధనకి వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడి పట్ల భక్తిని కొనసాగించాలి. ముందు భాగంలో భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త, ఒకరి పట్ల ఒకరు మేము వేరు కాదు, నేను అతని శరీరంలో ఒక భాగానని ఆమె అనుకోవాలి, ఈమె పరాయి వ్యక్తి కాదు, నా శరీరంలో ఒక భాగం అని అతను కూడా అనుకోవాలి. అలాంటి అభిమానం కలిగి ఉండాలి. రెండో భాగంలో దేవుడితో కలిసి ఉంటే, దేవుడితో ఎదిగితే దేవుడు మాకు అన్ని సమస్యలు మమ్మల్ని ఆదుకుంటున్న ఆలోచనలు కలిగి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండగలగాలి. చివరిగా చూస్తే మూడో భాగంలో ఏంటంటే భర్త పట్ల ఎలాగా భార్య నడుచుకోవాలో, భార్య పట్ల భర్త ఎలా నడుచుకోవాలో రాశాడు. ఏముందరా, భార్యట సొంత పురుషుడికి లోపడాలి అని అన్నాడు. సొంత పురుషుడు అన్నయ్య, తమ్ముడు, నాన్న కాదు, భర్తే సొంత పురుషుడు. కొన్ని సందర్భంలో కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత భర్త నచ్చకో, అత్తమామలు నచ్చకో, అక్కడ ఉన్న లోపాలన్నీ అత్తారింటికి చెప్తుంటారు. అంటే కన్నవారండి, అమ్మా ఈ ఇంట్లో ఇలాగ ఉన్నదమ్మా, ఇది ఏం అదే తెలియదు, వంటలు బాగోవమ్మా, ఇక్కడ ఇలాగ ఉంటుంది, అలాగ తప్పు. అది ఎప్పుడు కూడా చేయకూడదు. వివాహం జరిగిన మొదలుకొని ఆఖరి గడి వరకు కూడా భర్త యొక్క గౌరవాన్ని కాపాడే బాధ్యత భార్యకు ఉందండి. భార్య ఏది చేస్తే భర్త యొక్క గౌరవం పోతుందో ఆలోచించి, అమ్మో నేను ఇలాగ మాట్లాడితే, ఇలాగ ప్రవర్తిస్తే, ఇలాంటి పని చేస్తే నా భర్త గౌరవం పోతుంది అని ఆలోచించి భయపడి భర్త గౌరవానికి, కుటుంబ గౌరవానికి భంగం కలిగించే పని ఏది కూడా భార్య చేయకూడదు. అదే సమయంలో భర్త కూడా, నేను ఈ పని చేస్తే నా కుటుంబ గౌరవం పాడవుతుంది, నా భార్య బాధపడుతుంది, నా భార్య నొచ్చుకుంటుంది, నా భార్య కుటుంబం, నా కుటుంబం అందరూ కూడా బాధపడతారని భర్త కూడా ఆలోచించాలి. కాబట్టి కుటుంబ గౌరవానికి భంగం కలిగించి ఏ పని కూడా చేయడానికి తొందరపడకూడదు. ఎందుకంటే భార్య చాలా ప్రాముఖ్యం, కుటుంబం చాలా ప్రాముఖ్యం. కుటుంబం అన్నది గౌరవాలతో, విలువలతో కూడి ఉన్నది కాబట్టి వాటిని మనం పాడు చేసుకోవద్దు. కాబట్టి భర్త పట్ల భార్య గౌరవం కలిగి లోబడి ఉండాలి. భర్త కూడా ఏంటంటే భార్యను గాఢంగా ప్రేమించాలి. రాత్రి ప్రధాన కార్యక్రమంలో కూడా చెప్పుకున్నాం. ఆ అమ్మాయి నిన్ను నమ్మి అంత దూరం వస్తున్నప్పుడు, వివాహం జరిగిన తర్వాత తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తాం అంతకన్నా ఎక్కువగా భార్యకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎందుకంటే జీవితాంతం కూడా ఉండాల్సిన వ్యక్తి. చాలా చోట్ల జరిగే విషయాలు, అంటే జాను విషయాలు జరుగుతుందని నాకు చెప్పట్లేదు, జాను విషయం నాకు అంతకు తెలీదు. చాలా చోట్ల జరుగుతున్న విషయం ఏంటంటే యవనస్తులకి చాలా తక్కువ వయసులోనే అంటే అలవాట్లు అనేది స్టార్ట్ అవుతున్నాయి. చాలా చిన్న వయసులోనే ఆ అలవాట్లను ఏమనుకుంటున్నారంటే ఫ్యాషన్ అనుకుంటున్నారు. స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారు. అది లేని వాళ్ళకి ఏంటంటే వేస్ట్ అనుకుంటున్నారు. ఈ అలవాట్లు ఫ్యాషన్ అనుకుంటున్నారు, లేకపోతే వేస్ట్ అనుకుంటున్నారు. ఈ అలవాట్ల వల్ల ఏం జరుగుతుందంటే అమ్మ, పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్ అందరూ సర్రా, అరే పెళ్ళైంది కదా పార్టీరా అంటే సరే పార్టీ అన్నారు. పార్టీలోనే ఉండేసరికి చాలా టైం పడుతుంది. ఇలాగా భార్య దగ్గరికి వెళ్ళేసరికి డిసప్పాయింట్ అవుతుంది. అయ్యో మా ఆయన ఇంకా రాలేదని డిసప్పాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఈ అలవాటు ఏమవుతుందో ప్రతిరోజు స్నేహితులతో ఆ గ్లాస్ పంచుకునే ఆ అలవాటు తప్పదు. దానివల్ల చాలా కాపురాలు పాడవుతాయి. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి నా భర్త ఎప్పుడు వస్తాడో భార్య ఎదురు చూస్తుంటుంది. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి ఆ మందుకి, ఆల్కహాల్కి అలవాటు పడి అటువైపు తిరిగినట్టయితే ఏం జరుగుతుందంటే రాను రాను భార్యని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయి తన బాధని ఇంట్లో చెప్పుకోలేదు, ఒంటరిగా అనుభవించలేదు, ఇరుగు పొరుగు వారితో చెప్పుకోలేదు. ఎందుకంటే ఇరుగు పొరుగు వారితో చెప్తే భర్త పరుగు పోతుంది, కుటుంబ పరుగు పోతుంది. కాబట్టి భార్య ఒంటరిగా నరకాన్ని అనుభవిస్తుంది. మరోసారి ఏమనుకుంటుందంటే నేను ఎందుకు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానా బాధపడుతుంది. తర్వాత ఏమనుకుంటుందంటే నేను ఎందుకు బతుకున్నానా అని బాధపడుతుంది. ఇలాంటి పరిస్థితి ఏ అబ్బాయి కూడా తన భార్యకి అలాంటి పరిస్థితి రానివ్వకూడదు.
అలాంటి పరిస్థితి రానివ్వకూడదు. దయచేసి యవనస్తులతో కూడా చెప్తున్నాను, గమనించి. నేను కూడా యవన ప్రాయం వచ్చిన వాడినే. అనుభవాలు చాలా ఉంటాయి. అనుభవాలు చాలా గొప్పది. ఇప్పుడు యవన ప్రాయంలో ఎలాగుంటుందంటే అనుభవాలు ఎవరికి నచ్చదండి, బోరు కొడుతుంది. అనుభవాలు ఎలాగుంటాయమ్మా, మంచి మాటలు ఎవరికి నచ్చదు, బోరు కొడుతుంది. అమ్మ సుత్తు కొడతాడు రా బాబు, ఆ డబ్బా కొడతాడు రా బాబు, చాలా బోరు కొడతాడు రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇలాంటి బోధలు కనుక నిర్లక్ష్యం చేసి మనం నిర్లక్ష్యంగా వ్యవహరించి భార్యకి కుటుంబానికి గనక పట్టించుకోకుండా అలవాట్లు గనక విలువిచ్చినట్టయితే, ఎందుకు నేను చెప్పడం, మన కళ్ళ ముందు ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో గొడవలు, అల్లర్లు, ఏడుస్తున్న భార్య, ఏడుస్తున్న తల్లి, ఎన్నున్నాయి కుటుంబాల్లో సంతోషం లేక. దానికి కారణం ఏంటి? వ్యసనం. వ్యసనం అన్నది ఎట్టి పరిస్థితుల్లోకి ఇంటికి రాకూడదు. ఇంట్లోకి వ్యసనం అన్నది రాకూడదు, ఒంటిలోకి రాకూడదు. అనుమానం అన్నది కూడా ఏ మనిషిలోనికి రాకూడదు. వ్యసనము కుటుంబానికి ప్రమాదం, అనుమానము కుటుంబానికి ప్రమాదము, అక్రమ సంబంధం కూడా కుటుంబానికి ప్రమాదం. ఇవి జీవితంలోకి రాకుండా ఎప్పుడైతే మనం చూసుకుంటామో అప్పుడు కుటుంబం చాలా సంతోషంగా ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఇవి రాకుండా జాగ్రత్త పడుతూ దేవుడి యందు భయభక్తుల్లో ముందుకు కొనసాగాలని తెలియపరుస్తున్నాడు. దేవుడు మనలందరినీ ఇవి మన జీవితంలో రాకుండా మనల్ని పవిత్రపరచాలనే ఉద్దేశంతోనే మనల్ని పుట్టించిన దేవుడే మనలో ఉన్న పాపాలను తొలగించడానికి మానవుడిగా దిగొచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. మనందరం చేసిన తప్పులకి పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు భరించాడు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఆ యేసుక్రీస్తు అంత విశ్వాసం వచ్చినప్పుడే మన జీవితం, పాప జీవితం తొలగిపోయి నూతన జీవితం వచ్చి సంతోషకరంగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడి యందు విశ్వాసం నుంచి క్రీస్తులో ముందు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా తలలు ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్టయితే మన మధ్య దైవ సేవకులు ఉన్నారండి. ఆ మోజేష్ పాల్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకంగానైనా వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అనిసబడింది ప్రభువా, మీకు వందనాలు. వివాహ వ్యవస్థను మీరు గౌరవించే దేవుడు ప్రభువా, వివాహ వ్యవస్థను మీరే ఏర్పాటు చేశారు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి నా వివాహము ద్వారా జతపరచబడుతున్న తన బిడ్డలు తండ్రి అయినా జాన్ను బట్టి తండ్రి అయినా రూపాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల జీవితంలో ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని దాసులుగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ముఖ్యంగా తండ్రి నాయన భర్తగా ఉంటున్న తండ్రి నాయన జాను తన తన భార్యను ప్రేమించే మనసు, భార్యగా ఉంటున్న రూప తన భర్తకు లోపడే మనసు, ఇరువురు తన ఏక శరీరమై ఉండే మనసు ప్రభా, ఇరువురు కలిసి నీతో సన్నిహితమైన సంబంధం కలిగి బ్రతికి మనస్సు తన వారు దయచేయమని దాసులుగా ప్రార్థన చేస్తున్నాం. నాయనగా తన వివాహ వ్యవస్థ ద్వారా తన కుటుంబంగా తన వారు ఏర్పాటు చేయబడుతుందో ప్రభా, వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమని లేఖనం సెలవిస్తుంది ప్రభా. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. యవ్వన వధువు వరుడు ఇద్దరు కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వీరి వివాహము చేయండి
ఏ ఆటంకం లేదన్నటువంటి వారందరూ మీ కుడి చేతులు పైకెత్తే మీ సమ్మతిని తెలియజేస్తే వివాహం జరిగిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఏ ఆటంకం లేకుండా వివాహం జరిగించమని మీరు ఏం చేస్తారంటే మీ ఇష్టాన్ని తెలియజేస్తారు. మీ యొక్క విధముగా జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢపరుచుకున్నవరను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు ఆ మహాభయంకరమైనటువంటి విమర్శ దినమందు మీరు ఇద్దరు కూడా ఉత్తరం ఇయ్యవలని తెలియజేస్తున్నాను. కనుక మీరు యథావిధిగా వివాహం, మీరు రూపాన్ని వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? రూపాన్ని వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? ఇష్టమే. దేవుని స్తోత్రం. ఎవరల్లా జాన్ గారిని వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? అందరికి వినపడ్డదండి. మనోళ్ళు కేకైనారు. వినపడ్డదా? మనోళ్ళు కేకైనారు. అమ్మ వినిపించలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఇద్దరు కూడా ఇష్టపడ్డారు కాబట్టి, మీరు కూడా సమ్మతించారు కాబట్టి దేవుని సేవకునిగా నేను వివాహం జరిగించడానికి ముందుకు సాగుతున్నాను. హల్లెలూయా. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీ అనగా రూపను నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల వల్లక ఎందుకు చెప్పారు కదా, ఇతరుల వల్లక ఎవరి వైపు చూడకుండా మీ జీవిత కాలం అంతయో ఈమెకే భర్త అయ్యిందను. ఎవరికి? రూపకి. దేవుని స్తోత్రం. అలాగే రూప కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాను. అమ్మా రూప, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు ఈ పురుషుడు అనగా జాన్ నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయన ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల లెక్క, ఇద్దరు కూడాను ఎవరో వైపు చూడకూడదు పెళ్లి అయిన తర్వాత. హల్లెలూయా. ఇతరుల లెక్క మీరిద్దరూ బ్రతుకాలం అంతయు ఈ జాన్కే భార్య అయి ఉందివా? ఎవరికి? జాన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి సమయంలో అయ్యా ముసుగు తొలగిస్తాడు బాబు జాన్. ఇదివరలో చాలా చిక్కట ముసుగులు ఉండి కనబడేది కాదు మొత్తం. ఇప్పుడు అంతా పలకల మొక్కలే. అందరూ చెప్పబడదాం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధ
జాను అను నేను, జాను అను నేను, రూప అను నిన్ను, రూప అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా ఎవరుగా చేసుకున్నా నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం అంటే ఏంటి? మాట తప్పకూడదు. ప్రమాణం అంటారు అదే. ప్రమాణం చేశారు మీరు, విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. దీని అంతటికీ కూడా కారణము దేవుడు. ఈ ప్రమాణం మనం విన్నాం, అందరు విన్నారండి. జాన్ చేసినటువంటి ప్రమాణం మీరు విన్నారు కదా. రూపానండి, అలాగే రూప కూడా ఈ సమయంలో తన ఇష్టాన్ని తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. అమ్మ రూప అను నేను, జాను అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు ఇప్పుడు? ప్రమాణం చేశారు. నీకు కూడా అదే వర్తిస్తుంది. అందరం చూసాం, ఇక్కడ చాలా మంది దైవజనులు ఉన్నారు, రెండు కుటుంబాలకు చెందినటువంటి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ కూడా మీ ప్రమాణాలు ఉన్నారు. కాబట్టి మీ జీవితకాలం అంతయు ఈ ప్రమాణములకు లోబడి ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన వివాహమునకు గుర్తుగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. జాన్కి ఒక మంచి ఉంగరం తీసుకొచ్చారు, రింగ్. దేవుని స్తోత్రం. అమ్మా, పరిశుద్ధ వివాహమునకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. దేవుని స్తోత్రం. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా ఉండగా ఒకరికి ఒకరు
నిలవాలని. స్వాగతం గరుడ వాడు ఓడిపోయినట్టు. ఏమంటే ఏం చెప్పాను నేను? ఎవరు ముందు వేసేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. తెలుసుగా? సరే, 1 2 3. స్వాగతం గరుడ స్వాగతం. నీ సతి చేరగా నవవరుడా స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. స్వాగతం గరుడ స్వాగతం. స్వాగతం వరుడ స్వాగతం. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి దేవుని యొక్క మాటలో సెలవిచ్చారు పాస్టర్ గారు ఇందాక. ఎముకలో ఎముక, జాన్ ఎముకలో ఎముకైనటువంటి రూపాను ఈరోజు వారిద్దరిని కూడా ఏకపరిచినటువంటి దేవుడు గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యులెవ్వరు కూడా వేరుపరచకూడదు. తుదకు వీరిద్దరు కూడా ఒకరినొకరు విడిచి ఉండకూడదని, వేరుపడకూడదని దేవుని సేవకునిగా ఖండితముగా ఆజ్ఞాపిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధ వివాహమునకు అందరూ కూడా సాక్షులం. ఈ సమయంలో వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు అందరూ లేచి రావాలి. వారందరి యొక్క చేతులు ఈ నూతన దంపతుల మీద వేసి ఆశీర్వదిస్తారు. మీరు కూడా ఇదివరలోనే వివాహమైనటువంటి దంపతులైనటువంటి మీరు, మరి వివాహ వ్యవస్థలో ముందుకు సాగుతున్న మీరు కూడా మీ కుడి చేతులు ఈ నూతనంగా జతపరచబడినటువంటి వధూవరులపై ఉంచి మీరు దీపించాలని మనవి చేస్తున్నాను. దైవ సేవకులందరూ కూడా వేదిక మీద దైవ సేవకులందరూ వస్తారు. మీరిద్దరూ అక్కడ ఎదురుగా కాకుండా పక్క పక్కన మోకరించి మా వైపు తిరిగినట్లయితే మా వైపు తిరగండి. మీరిద్దరు పక్క పక్క ఉదయము సాయంకాలము ఇలాగని కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి 1 సంవత్సరము తర్వాత మీకు బిడ్డలు ఇస్తారు. మీకులాగే వారిని కూడా మోకరలు చేసి దేవునికి మహిమకరంగా మీ విశ్వాస జీవితము, మీ యొక్క కుటుంబ జీవితం ముందుకు సాగాలని దేవుని సేవకునిగా ఆశీర్వదిస్తున్నాను. అందరం కూడా మన యొక్క కుడి హస్తాలను ఇటువైపు చాచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మంతుడువను సైన్యములకు అధిపతియగు దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రూతు గ్రంథములో 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన రీతిగా ప్రభువా, రూతు యొక్క ప్రవర్తన, పరిశుద్ధత మునుపటి కంటే ఆ తరబడి జీవితం ఎలాగున్నారు, ఈరోజు వారి యొక్క వైవాహిక జీవితం మీకు మహిమకరముగా మునుపటి కంటే మరి ఎక్కువైనటువంటి ఆశీర్వాదకరంగా సమాజమునకును, కుటుంబమునకును, దేవుని యొక్క సంఘమునకును దీవెనకరంగా మేలుకరంగా ఉన్నట్లు ఈ వధూవరులను, ఈ దంపతులను దీవించమని ఆశీర్వించమని, వీరికి శ్రేష్టమైనటువంటి సంతానమును, సంపూర్ణమైనటువంటి వరములను అనుగ్రహించి నైనా వీరి బ్రతుకు కాలం అంతయు మీకు లోబడేటువంటి వారిగా ఒకరినొకరు ప్రేమించుకొని ముందుకు సాగుటకు కృప అనుగ్రహించమని క్రీస్తు వారి పేరట వేడుకొనిచున్నాం తండ్రి. సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని యొక్క, కర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి నూతనముగా జతపరచబడినటువంటి ఈ దంపతులకు భూఫలముల చేత, గర్భఫలముల చేత, ఆత్మ ఫలముల చేత వర్ధిల్ల చేసి ఆయన వచ్చు పర్యంతము సదా తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అదేంటే
అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటి లేని సృష్టి సృష్టిలో విచేత్రం సృష్టిలో విచేత్రం ఒకరికి ఒకరు కదికదరు ఒంటరి బతుకులు విడిచెదరు ఒకరికి ఒకరై సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం
వీళ్ళేనండి డబ్బులు రాసిన వాళ్ళు కోసాది గారు అదే అందరు ఎక్కడ ఉన్నారు 4 సార్లు ఉండి ఏదమ్మా ఒకసారి అమ్మా జాగ్రత్తనమ్మా జాగ్రత్త వెళ్ళరండి జాగ్రత్తనమ్మా చాలా సంతోషం అమ్మా అవునవును
क्या भाणी हाँ ఏది చేద్దానా సామాన్ ఉన్నాయేమో చూడు రండి బట్టలను లోపల పెట్టండి ఇక్కడ లాగుతుంది అప్పుడే ఎవరు బాయ్ బాయ్ బాయ్